ఛానల్లోకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు కోల్పోతారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి దినఫలాలు కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? ఏ వ్యక్తిని వీరు కోల్పోతారు? అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు? పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. ఈ 2025వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారం రోజు అనేది కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలను సూచిస్తుంది. ఈ రోజు గ్రహస్థితులు కొన్ని అనుకూల పరిస్థితులను కలిగిస్తే మరికొన్ని విపత్కర పరిస్థితులను కూడా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తిని మీరు కోల్పోవటం అనే సూచన ఈ రోజు అత్యంత ప్రధానమైనదిగా నిలుస్తుంది. ఇది మరణం అనే అర్థం కాదు, కానీ జీవితంలో ఒక ముఖ్య వ్యక్తితో విడిపోవటం కానీ, వారితో దూరం కావటం కానీ, లేదా సంబంధం చెడిపోవటం అనే రూపంలో ఇది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే, గ్రహస్థితుల విశ్లేషణను కనుక గమనిస్తే కుంభరాశి యొక్క అధిపతి శని. 2025వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ శని, రాహు, కేతు వంటి గ్రహాలతో కలిసి ప్రత్యేక ఫలితాలను ఇస్తాడు. శని ప్రభావాన్ని గమనిస్తే ఆలస్యాలు, కష్టాలు, కాని జీవిత పాఠాలను నేర్పుతుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు, భావోద్వేగాలను అధికం చేస్తాడు, అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. రాహు, కేతు దశలు గందరగోళాన్ని సృష్టించవచ్చు, అపార్థాలు తలెత్తవచ్చు, ముఖ్యమైన వ్యక్తులు దూరం కావచ్చు. ఈ కలయిక వల్లే ఒక వ్యక్తిని కోల్పోవటం అనే హెచ్చరిక అనేది మీకు వస్తుంది. అంటే చంద్రుడు ఈ విధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ శని, రాహు, కేతు వంటి గ్రహాలతో కలిసి ఈ విధంగా ప్రత్యేకమైన ఫలితాలనైతే మీకు ఇస్తున్నాడు. ఈ రోజు వ్యక్తిగత జీవితాన్ని చూస్తే సన్నిహితులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించినా కానీ వారితో కొన్ని అపార్థాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మనసులో కలిగే ఆందోళన వల్ల మాటల్లో కఠినతరం కనిపించవచ్చు. దాంతో స్నేహితులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ దూరం అవ్వటం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి పాత స్నేహితుడు దూరమయ్యే అవకాశం. అలాగే ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనసు భారంగా, ఒంటరితనం ఎక్కువగా అనిపించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఈ రోజు కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక పెద్దవారు లేదా ముఖ్య సభ్యుడు అస్వస్థత చెందవచ్చు. అంటే మీ ఇంట్లో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేదా మీ కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యులు అస్వస్థత పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తటం, అంగీకార లోపం కారణంగా కుటుంబంలో విభేదాలు రావటం జరగవచ్చు. మీరు తప్పనిసరిగా సహనాన్నైతే పాటించాల్సి ఉంటుంది. ఇక ఆర్థిక ఫలితాలను కనుక గమనిస్తే డబ్బు విషయంలో ఈ రోజు జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒక వ్యక్తి కారణంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్త మీకు అవసరం. వ్యాపారంలో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రాజెక్టులకు ఇది సరైన సమయం కాదు అనే విషయాన్ని గమనించండి. ఇక విద్యార్థులకి ఈరోజు ఫలితాలు చూస్తే విద్యార్థులు ఈరోజు దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా పాఠాలు చదవటం మీకు కష్టతరమవుతుంది. స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశాలు విద్యార్థుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ రోజు ఆరోగ్య పరిస్థితిని కనుక గమనిస్తే మానసిక ఒత్తిడి కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. ఆందోళన, నిద్రలేమి కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హృదయ సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా, ధ్యానం చేయటం ద్వారా మానసిక శాంతిని పొందుకోవచ్చు. అయితే ముఖ్యంగా సంబంధాలు మరియు సామాజిక జీవితాన్ని కనుక ఈ రోజు పరిశీలించినట్లయితే ఒక వ్యక్తిని కోల్పోవటం అనేది మీ యొక్క స్నేహ వర్గంలో లేదా బంధువుల మధ్య జరగవచ్చు. ఇది మీలోని భావోద్వేగాలను కదిలిస్తుంది. మీరు ఈ రోజు ఎక్కువగా మౌనం పాటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సామాజికంగా ఇతరులకు ధైర్యం చెప్పే పరిస్థితి వస్తుంది, కానీ మీకు ఎవరో ఒకరు ఆత్మీయంగా తోడుగా ఉండటం చాలా అవసరమవుతుంది. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడండి. తొందరపాటుతనంతో సున్నితంగా వ్యవహరించాల్సినటువంటి అంశంలో కఠినంగా వ్యవహరించటం మూలంగా ఈ విధంగా వ్యక్తులను కోల్పోవలసిన పరిస్థితి మీకు రావచ్చు. కుటుంబ సభ్యులు కానీ, బయటి వ్యక్తులు కానీ అపార్థాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో, మిత్రులతో అపార్థాలు తలెత్తి వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు.
వారిని కోల్పోవలసిన పరిస్థితి రావచ్చు. మీ మధ్య బంధాలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను పాటించాలి. ముఖ్యంగా ఈరోజు ఒక వ్యక్తిని కోల్పోవటం అనేది కేవలం బాధగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మార్పు రూపంగా మీరు పరిగణించాలి. జీవితం తాత్కాలికమని, శాశ్వతం అనేది ఏదీ లేదని గుర్తు చేసేటటువంటి రోజుది. శనిగ్రహ ప్రభావం వల్ల కుంభరాశివారు లోతైన ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయగలుగుతారు. గాయత్రి మంత్రం జపించటం కానీ లేదా హనుమాన్ చాలీసా పఠించటం కానీ మీకు శాంతిని, సంతోషాన్ని ఇస్తుంది. అయితే ముఖ్యంగా కుంభరాశివారు ఈ విధంగా మిత్రులను కానీ లేదా బంధువులను కానీ, సన్నిహితులను లేదా మీ కుటుంబ సభ్యులని ఒకరిని కోల్పోవలసిన పరిస్థితి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారితో అపార్థాలు తలెత్తి వారితో బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశాల్లో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ ముందుకొక అవకాశమైతే వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని కొంతమంది వ్యక్తులు సద్వినియోగం చేసుకుంటారు. మరికొంతమంది వ్యక్తులు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో చూస్తే పరాయి స్త్రీల వల్ల ఒక మోసానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఒక మహిళ ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశికి చెందినటువంటి పురుషులు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనంతో మీరు చేసే తప్పులు మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో మీరు ఆలోచించకుండా తొందరపడి ఎటువంటి తప్పులు చేయకూడదు. నైతిక విలువలను మీరు వదిలిపెట్టారంటే మాత్రం జీవితంలో మీరు చాలా ఎక్కువగా కష్టాలు, బాధలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మానసిక స్థిరత్వం కోసం కనీసం 20 నిమిషాలు ధ్యానం చేయండి. అలాగే ఆత్మశాంతి కోసం ఆహారం కానీ లేదా వస్త్రాలు కానీ పేదలకు దానం చేయండి. అంటే మీ శక్తి మేరకు మీరు ఎంతైతే దానం చేయగలుగుతారో అంతవరకు అది ఏ రూపంలో అయినా సరే దానం చేయండి. దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. మీ కుటుంబానికి తోడుగా నిలవండి. స్నేహితులకి తోడుగా ఉండండి. వారికి ఎటువంటి సమస్య వచ్చినా వారికి అండగా నిలబడండి. శని, కేతు ప్రభావాన్ని తగ్గించడానికి మీరు పూజ చేయటం కూడా చాలా మంచిది. ఈ విధంగా కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ మీరు ఒక గాఢమైన అనుభవాన్ని ఎదుర్కొంటారు. ఒక వ్యక్తిని కోల్పోవటం అనేది బాధాకరమైనటువంటి అంశమైనప్పటికీ కూడా ఇది మీ యొక్క జీవితానికి ఒక పాఠంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మానసికంగా బలంగా మారుతారు. వాస్తవానికి ఈ కోల్పోవటం మీలో కొత్త బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆధ్యాత్మిక దృక్కోణాన్ని పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.